ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శరణార్థులందరికీ పోదు కల్పూడ గ్రామం మండల్ మరపల్లి వికారాబాద్ జిల్లా ఇక్కడికి వచ్చిన ఇక ఊరు పెద్ద మనిషి సుంకి రాములన్న బీఆర్ఎస్ లీడర్ అట్లా మేడం కూడా సర్పంచ్ అనమాట. మహిళా రిజర్వేషన్ అవడం వల్ల ఇక మంచిగా సర్పంచ్ పోటీ చేయించి మంచి భారీ వేసలు గెలిపించాడు. ఇక ఊరికి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏం కదా ఇక అన్ని తెలుసుకుందాం. పిల్ల పంపించారంటే మరి నమస్తే నమస్తే ఇది హైదరాబాద్ లో గిఫ్ట్ ఇచ్చిండు ఇప్పిస్తారులే ఏడ దొరకదు హైదరాబాద్ లో అయితే గుర్తుంటా అయితే తెలుసుకొని వచ్చినా కూర్చోబెట్టి సూర్య ధన్యవాదాలు అన్న. 2025 సర్పంచ్ ఎలక్షన్లో మా మిస్సెస్కు ఇక్కడ కల్పూడ విలేజ్ మర్పల్లి మండల్ వికారాబాద్ జిల్లా ఇక్కడ లేడీ రిజర్వేషన్ రావడం వల్ల ఇక్కడ ఎస్సీ లేడీ రిజర్వేషన్ రావడం వల్ల మా మిస్సెస్ను నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయించి ఒక 286 ఓట్ల మెజారిటీతోటి నేను గెలిపించడం ఊరు ప్రజలు మా మిస్సెస్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా నేను వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఇంత మెజార్టీతోటి గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్న రాజకీయ ప్రస్థానం అన్న 2021 నేను మెదక్ జిల్లా అత్నూర మండలం ఐటీఐలో 2021లో కంప్లీట్ చేసినాను. అప్పటి నుండి నేను విలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ సేమ్ ఇదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ జనరల్ కేటగిరీ కింద వస్తే అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. అప్పుడు కొన్ని ఓట్ల తేడాతోటి నేను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయంలో కొనసాగుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం రాజుకునే ముందు నేను టీఆర్ఎస్ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలకు చేరడం జరిగింది. ఉద్యమంలో డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం చేయడం జరిగింది వికారాబాద్ డిస్టిక్లో. అదేవిధంగా అట్లనే కొనసాగుతూ ఎస్సీ మహిళ వచ్చినప్పుడు జనరల్ కేటగిరీ కింద ఎస్సీ మహిళలు వచ్చినప్పుడు నేను మా మిస్సెస్ను కూడా ఎంపీటీసీగా పోటీ చేయించడం జరిగింది. ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడక ముందు అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయించడం జరిగింది మా మిస్సెస్ను. అప్పుడు కొన్ని ఓట్లతోటి కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ మొన్న 2025 ఎలక్షన్లో ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ళ రిజర్వేషన్ను ఎందుకు మనం వదులుకోవాలని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఎత్తుకుంటారని చెప్పేసి రంగంలోకి దిగడం జరిగి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మళ్ళీ నేను ఉద్యమం పార్టీలోకి వచ్చి ఎస్సీ రిజర్వేషన్ నుంచి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా టికెట్ తీసుకొని ఊరందరూ నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ తీసుకొని ఆ బలపరిచిన అభ్యర్థిగా పార్టీ తరఫున నేను నిలవడం మా మిస్సెస్ను గెలిపించడం ఊరందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళు ఏదైతే నన్ను నమ్ముకొని గెలిపించారో వాళ్ళు మంచి చెడులు ఊరు డెవలప్మెంట్ గురించి నేనేమైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మొత్తం నేను ప్రజల వంపు నుండి ఇప్పటి వరకు కూడా నాకు దోషిన గవర్నమెంట్ నుంచి ఏ నిధులైతే మంజూరు అవుతున్నాయో ఆ నిధులను పబ్లిక్ లోపల పెట్టి నేను వాళ్ళ ముందరనే కొన్ని వర్కులు కూడా చేసిన. ఈ గత మరి హామీలు ఇచ్చిన మరి గ్రామ ప్రజలకు సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఎప్పుడు హామీలు ఇచ్చినావు? నేను హామీలు చూడన్నా నేను ఏమి ఇచ్చినంటే గ్రామాన్ని ముందు భాగంలో నడుపుతా, డెవలప్
డెవలపింగ్ చేస్తా. మురికి కాలువలు కానీ, సిసి రోడ్లు కానీ, ఈ ముసలులకు వృద్ధాప్య పింఛన్స్ కానీ, విడో పింఛన్స్ కానీ ఇటువంటి నేను అమలు చేస్తాను. నా గ్రామ ప్రజలకు ఏ పేదరికంలో ఉన్న వారికి కూడా ఎటువంటి సమస్య వచ్చి నేను ముందుండి పోరాడి నా శాతనైనంత వరకు నా పార్టీ తరఫున కానీ నా వ్యక్తిగతంగానే కానీ నేను ముందుండి నేను ముందు వరుసలో నడిపిస్తానని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది సార్. ఎంతో మాట్లాడుతున్నా కాసింత వచ్చింది మనకి ఎలక్షన్లో నేను డబ్బు మాత్రం ఏం పెట్టలేను అన్న. ఎలక్షన్లో చిన్న పైసా కూడా పెట్టలేను. ఓన్లీ నా నామినేషన్ ఫీజులు, నా నెంబర్ల నామినేషన్ ఫీజులు, ఇండ్ల ట్యాక్సులు అవి క్లియర్ చేసిన, అంతేగాని నేను ఎటువంటి మందు కానీ ఎటువంటి రూపాయి కానీ ప్రజలకి ఇవ్వలేదు. నాకు మెజార్టీ 276 ఓట్ల మెజార్టీతో గెలిచిన. 12 వార్డు నెంబర్లు ఉంటాయి. ఆ వార్డు నెంబర్లలో నేను 3 వార్డు నెంబర్లు తీసుకున్నా. 12 8 అక్కడ పోయినాయి, 1 బీజేపీ పోయింది. అయితే అవి కూడా మాకు కొన్ని ఒక 5 ఓట్లతో 4 ఓట్లతో ఒక 5 నెంబర్లు ఓటుకోవడం జరిగింది. నేను కార్యక్రమాలు అన్నస్ కూడా ఒక 15 లక్షల సిసి రోడ్, 376 మీటర్ల సిసి రోడ్ ఎస్సీ గల్లీ నుంచి ఇక్కడ మన ముస్లిం గల్లీ మస్జిద్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి డాక్రా మహిళా సంఘం వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. పిల్లల డ్రైనేజ్ స్లాబ్ లెవెల్ పోయింది. ఇంకోటి హై స్కూల్లో టాయిలెట్స్ రూమ్ స్టార్ట్ చేసినాం, అవి కూడా వర్కులు నడుస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక కాంపౌండ్ వాల్, ప్రైమరీ స్కూల్కి కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. అది కూడా అతి త్వరలో వర్క్ నడుస్తుంది. ఇంకా కొన్ని ఇప్పుడు ఈ కొద్ది కాలంలో ఒకటే ఇన్ని వర్కులు చేసినాం సార్. మరీ వచ్చే కాలంలో కూడా ఊరును నా శాశ్వతలకు తీర్చిదిద్ది వాటర్ సమస్య కానీ, మురికి నీరు సమస్య కానీ, సిసి రోడ్ల సమస్యలు కానీ, ఇంకా అండర్ డ్రైనేజ్ దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. డబ్బులు జీపీలో ఇంకా జమ కాలేవు. ఒకవేళ జమ అయితే పెద్ద ఎత్తున డబ్బు వస్తే అండర్ డ్రైనేజ్ కూడా చేయడానికి కూడా శాశ్వతలో కృషి చేస్తాం. చెప్తాను. గతంలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి ముట్టినాయి. ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ, మెడికల్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజ్ కానీ. ఉదాహరణకు మా బాబాని కేసీఆర్ గవర్నమెంట్లో చదువుకొని ఒక గురుకుల పాఠశాలలో, ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకొని ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. అదేవిధంగా ఈ జిల్లాకు కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టాడు కాబట్టి గరీబులకు చాలా మంచిగా ఇది ఉన్నదని. ఎందుకంటే అదేవిధంగా నీటి సమస్య, ఇంటింటికి నల్లని ఇస్తానని చెప్పాడు, ఇంటింటికి నల్లలు ఇచ్చాడు. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి లబ్ధిదారునికి పింఛన్సే కానీ 200 పింఛన్ ఉంటే 2016 వరకు పెంచాడు. అదే వికలాంగుల పింఛన్ ఉంటే 4016 వరకు పెంచాడు. అయితే ఇవన్నీ కేసీఆర్ గవర్నమెంట్ పెట్టినవి చాలా బాగున్నాయి స్కీములు, ప్రజలకు కూడా అందినాయి. వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ రివర్స్ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎన్నో గ్యారంటీలు పెట్టాడు. 6 గ్యారంటీలు అన్నాడు, అందులో 420 స్కీములు అన్నాడు. ఇప్పటి వరకు ఏ స్కీమ్ కూడా పబ్లిక్ అందలేదన్న. ఎందుకంటే కనీసం ఒక వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తానని చెప్పాడు. అదే పింఛన్ కొనసాగుతున్నది. ఏది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పింఛనే. దానికి ఒక 1000 రూపాయలు కూడా పెంచలేదు ఇప్పటి వరకు. ముఖ్యంగా రోడ్లు కానీ ఇప్పుడు చూస్తున్నారన్న, మీరు చౌరస్తాకి వెళ్ళి విలేజ్లకు వచ్చారు, ఒక 3 కిలోమీటర్లు మీరు ఎంత అనుభవించారు. కచ్చా రోడ్. ముఖ్యంగా ఇక్కడ స్పీకర్ గారు ఇదే డివిజన్ ప్రసాద్ అన్న స్పీకర్ గారు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అన్న ఇక్కడి నుంచే గెలవడం జరిగింది. ఇప్పుడు సభాపతిగా నడుస్తున్నాడు. అదేవిధంగా ఆయన సొంత డివిజన్లో ఎంత కచ్చా రోడ్లు ఉన్నాయంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఎట్లుంటాం. అదేవిధంగా నీటి సమస్యతోటి మిషన్ భగీరథ ఇంటింటికి నల్లు వస్తుంది. ఇప్పుడు అన్న మీరికెళ్ళే శ్రీశైలం నుంచి మనకు వాటర్ వస్తాయి. శ్రీశైలం నుంచి కూడా కనీసం విలేజ్లో వాటర్ ఎప్పుడు వస్తున్నదో తెలియకపోవచ్చు, ఎప్పుడు పోతున్నదో తెలియకపోవచ్చు. మళ్ళీ ఆ నీరు ఎక్కడ పోతుందో, ఆ వాటర్ ఎక్కడ పోతున్నాయో కనీసం ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా ఈ గవర్నమెంట్ చేయలేకపోతుంది. ముఖ్యంగా మాత విలేజ్లలో కూడా సార్
సీసీ రోడ్లు ఇప్పటి వరకు ఎస్సీ స్లబ్ ప్లాన్ కింద చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్ లేదు. ఏ సమస్య కూడా 7 దాకా కుంటబడి ఉన్నది. ఇప్పటి వరకు ఏ సమస్య చేయలేదు. కరెంటు అప్పుడు కంటిన్యూ కొట్టుకున్నాలే కానీ కరెంటు పోవద్దని కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కరెంటు గంటల గమనం కరెంటు తీస్తున్నారు. ఎక్కడ పోతుండే ఆ కరెంటు? అప్పుడు ఎట్లా అమలు అయింది, ఇప్పుడు ఎందుకు అమలు కాకపోవచ్చు? అప్పుడు పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లే ఉంది కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనీసం అది నడిపేటికే శాతం అయితే లేదా ప్రభుత్వానికి అని నేను కోరుకుంటున్నాను. అన్న నేను ముందు పోయే కార్యక్రమాలు అంటే మనకు ప్రభుత్వం సహకరిస్తే, మనం పబ్లిక్ అయితే ఇప్పటి వరకు ఏమి వాగ్దానాలు ఇవ్వలేను. ప్రభుత్వం సహకరిస్తే ఇప్పుడు యాక్చువల్గా ఒక డాక్రా బిల్డింగ్ నడుస్తుంది వరకు, ఇంకోటి ఎస్సీ కమిటీ హాల్ కావాలి, బీసీ కమిటీ హాల్ కావాలి, అదేవిధంగా రోడ్ల మరమ్మతు, సీసీ రోడ్ల మరమ్మతులు కావాలి. అండర్ డ్రైనేజ్ కోసం ఆలోచిస్తున్నాం. దానికి కూడా డబ్బు పెడితే మేము చేయడానికి ముందున్నాం. ఏ దానికైనా కానీ గవర్నమెంట్ మాకు సహకరిస్తే, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మాకు గవర్నమెంట్ ఊరు డెవలప్మెంట్ గురించి సహకరిస్తే నేను ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఏది ఊళ్ళో ఏ సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్యను ఉండని, నీటి సమస్యను ఉండని, ఏ సమస్యను ఉండని గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు సహకరిస్తే మేము ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాము.